ఈ వీడియోలో మంగ్లీ, సుబ్బు, హేమకాంత్ రెడ్డి అండ్ రామవతు మధు. నేను మిరియాలు కూడా మీటింగ్కి వెళ్తే ఒక ఫ్యాన్ గా రమ్మంటే ఇంటికి వెళ్ళినా అన్నది. మంగ్లీ గారితో నిజంగా తప్పుందా లేదా? అసలు లేదండి, మంగ్లీ గారికి ఎలాంటి సంబంధం లేదు. అసలు నాకే విచిత్రం అనిపి మంగ్లీ గారిని ఎందుకు ఇరికిస్తారో అర్థమైతలేదు. ఇంకో విషయం నేను కూడా అనుకునే ఏంటంటే, అరే నీ అమ్మ మంగ్లీని అంటే అంటారు కానీ వాళ్ళ చెల్లెం చేసింది పాపం, వాళ్ళ చెల్లెని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారని కొంచెం ఇబ్బంది అనిపించింది, ఆడపిల్ల కదా. కానీ వాళ్ళ పలుగు తండాకి వెళ్ళిన తర్వాత అసలు నిజాలు ఏంటి, పచ్చి నిజాలు బయట పెట్టిరు ఆ ఊరోళ్ళు. మంగ్లీ తమ్మిని కార్ ఇచ్చి ఓపెనింగ్ పిలిచి అది చేసిరు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏమైంది మరి? సిమెంట్ ఫ్యాక్టరీ కొనేటప్పుడు అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు మీ తమ్ముడు ఎందుకుండు మరి? నేను ఇక్కడ ఒకటి చెప్తా ఉన్నా, రమేష్ చెప్తా ఉన్నాడు మంగ్లీకి దమ్ముంటే నా ముందుట వచ్చి కూర్చోమనండి, నేను క్వశ్చన్ చేస్తాను. మరి మంగ్లీ గారు ఎందుకు బయటికి రావట్లేదు? పలుగుతండాకి వెళ్ళి మేకలు కోసుకొని చేపలు తెచ్చుకొని రమావతు మధు ఎట్లా ఇల్లు కట్టాలో కూడా ప్లానింగ్ ఇచ్చింది మంగ్లీ అని చెప్తా ఉన్నారు. మా చెల్లెకు సంబంధం లేదండి, ఫ్యామిలీ జోలికి రావద్దండి. ఆ ఊరోళ్లతోనే మా చెల్లెను రమావతు మధుకి ఇయ్యొచ్చా అని ఎందుకు అడిగిరు మంగ్లీ గారు? మీరు ఒకటి చెప్పండి, మీకు ఏ సంబంధం లేదు, మీకు ఏ రిలేషన్ లేదు, ఒక ఫ్యాను ఒక ఏసీ సంబంధం మీకు ఉన్నది. ఎన్నిసార్లు వచ్చింది? ఒకటేసారి అని చెప్పింది, కానీ 3 సార్లు వచ్చిందంట. ఏదో ఒక పుకార్ అవుతుంది కదా, రమావతు మధుకు వాళ్ళ చెల్లెని ఎవరినో ఇస్తామని చెప్పినారు. అట్లా చెప్తారా? ఆ చెల్లెకి ఇస్తామని మంగళే చెప్పింది. మధు వాళ్ళ అక్క చెల్లెలు బాగా వీడికి ఎందుకు వచ్చింది? ఆమె వాళ్ళ చెల్లెని అంటే ఇల్లు చూద్దామని వచ్చిందా? ఇల్లు చూద్దామనే వచ్చింది, ఇల్లు కడుతున్నా, ఇల్లు చూడాలనే వచ్చింది. చెల్లెని ఇస్తాన్న విషయం వాస్తవమేనా? వాస్తవమే. నైట్ మొత్తం 10ంటికి వచ్చింది, 5ంటికి పోయింది. అంటే నైట్ మొత్తం నైట్ మొత్తం ఇక్కడనే ఉంది. నైట్ మొత్తం డబ్బులు వసూలు చేసి మధు మొత్తం మంగళి కార్లో నింపినాం. ఏమన్నది ఆమె? ఒకసారి మళ్ళీ మీరు. నైట్ మొత్తం డబ్బులు వసూలు చేసి మధు మొత్తం మంగళి కార్లో నింపినాం. ఏమన్నారు ఇప్పుడు? నాకు సంబంధమే లేదు, నేను ఓన్లీ జొన్న రొట్టెలు కంకనికి పోయినా అని మీరు చెప్తా ఉన్నారు. ఇక ఏమన్నా చెప్పండి ఇప్పుడు? వీళ్ళంతా దొంగలా? వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్ట్లా? ఓకే, ఒక ఫ్యాన్ ఇంటికి ఒకసారి ఎవరైనా వెళ్తారు, ఒప్పుకుందాం. 3-4 సార్లు ఎందుకు వెళ్ళారు మీరు రమావతు మాది ఇంటికి? ఎప్పుడు వెళ్ళినా నైట్లో ఏం పని? మీ కారులో డబ్బులు పెట్టామని చెప్తా ఉన్నారు గ్రామస్తులు, పలుగుతండ వాళ్ళు. మీరు వస్తారా పలుగుతండకి? మరి ఇప్పటి వరకు బాధితుల పక్షాన మీరు వెళ్ళి బాధితులతో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు మంగ్లీ? ఏ సంబంధం లేనప్పుడు మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు మంగ్లీ? ఏ సంబంధం లేనప్పుడు మంగ్లీ అక్కడికి వచ్చిర్రు, తాగిర్రు, ఫుల్ ఎంజాయ్ చేసిర్రు, 2-3 సార్లు వచ్చిర్రు, వాళ్ళ కాందాన్ మొత్తం వచ్చిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యింది ఇలా 100%. వాళ్ళ తమ్ముడి ఫోన్ మొత్తం చెక్ చేస్తే మొత్తం అంతా బయటకు వస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు వినయ్ 60. నేను మీ సంతోష్. ఈ వీడియోలో మంగ్లీ ఎవరైతే ఉన్నారో మంగ్లీ, సుబ్బు, హేమకాంత్ రెడ్డి అండ్ రామవతు మధు, మంగ్లీ గారు మాట్లాడిన ప్రతి మాటకు మీకు ఎవిడెన్స్. మంగ్లీ గారు ఏమన్నారు? ఒక్కసారి నేను మిరియాలు కూడా మీటింగ్కి వెళ్తే ఒక ఫ్యాన్ గా రమ్మంటే ఇంటికి వెళ్ళినా అన్నది. అవునా? ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు. ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది మీకు మంగ్లీ గారిది నిజంగా తప్పుందా లేదని. అసలు లేదండి, మంగ్లీ గారికి ఎలాంటి సంబంధం లేదు. అసలు నాకే విచిత్రం అనిపి మంగ్లీ గారిని ఎందుకు ఇరికిస్తారో అర్థమవుతలేదు. మంగ్లీ మంచిగా పాటలు చేసుకునే అమ్మాయి, అట్లాంటి అమాయకురాలను తీసుకొచ్చి కష్టపడి పైకి వచ్చిన అమ్మాయిని తెచ్చి ఈరోజు మంగ్లీని బ్లేమ్ చేస్తా ఉన్నారు. అర్థమవుతుందా మంగ్లీ చెప్పిన మాటలు ఇవి? ఇక బ్రీఫ్కి వెళ్తే మంగ్లీ ఎన్నిసార్లు రమావతు మాది ఇంటికి వెళ్ళింది. ఇంకో విషయం నేను కూడా అనుకునే ఏంటంటే, అరే నీ అమ్మ మంగ్లీని అంటే అంటారు కానీ వాళ్ళ చెల్లెం చేసింది పాపం, వాళ్ళ చెల్లెని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారని కొంచెం ఇబ్బంది అనిపించింది, ఆడపిల్ల కదా. కానీ వాళ్ళ పలుగు తండాకి వెళ్ళిన తర్వాత అసలు నిజాలు ఏంటి, పచ్చి నిజాలు బయట పెట్టిరు ఆ ఊరోళ్ళు. ఒకసారి వినండి, ఇది వింటే అర్థమవుతుంది. మంగ్లీ అన్న మాటలు మీకు గుర్తున్నాయి కదా, మా తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు, దోస్తానుగా పెద్ద పీకుడు గాడు మంగ్లీ తమ్ముడు. ఈ పీకుడు గాడిని కార్ ఇచ్చి ఆడవాడు చెప్తున్నాడు, బ్రోకర్ గాడు, మంగ్లీ తమ్మిని కార్ ఇచ్చి ఓపెనింగ్ పిలిచి అది చేసిరు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏమైంది మరి? సిమెంట్ ఫ్యాక్టరీ కొనేటప్పుడు అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు మీ తమ్ముడు ఎందుకుండు మరి? ఏ సంబంధం లేనిది. ఓకే, రమేష్ అనే వ్యక్తి రమావతు మధు అకౌంటెంట్ రమేష్ ఎవరైతే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడో, మంగ్లీకి 30 లక్షలు ఇచ్చినాము,
ఒకసారి 25 లక్షలని ఎందుకు చెప్తా ఉన్నాడు? నేను ఇక్కడ ఒకటి చెప్తా ఉన్నా, రమేష్ చెప్తా ఉన్నాడు మంగ్లీకి దమ్ముంటే నా ముందుట వచ్చి కూర్చోమనండి నేను క్వశ్చన్ చేస్తాను. మరి మంగ్లీ గారు ఎందుకు బయటికి రావట్లేదు? ఎన్నుకున్న వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టి కవర్ చేసుకునే ప్రయత్నాలు కానీ మచ్చబోడు కొట్టుకునే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉంది? మంగ్లీ రాదా మీదికి? మొగులు మీకే ఊడిపడ్డదా మంగ్లీ? చెప్పండి ఒకసారి ఆలోచించండి. మంగ్లీ మొగులు మీకే ఊడిపడ్డదా? ఇది మీరు గ్రహించాలి. ఇక దీంట్లో మీకు అర్థమవుతుంది ఏంటి అనేది స్టోరీ మొత్తం మీకు ఒకసారి వినండి. ఫస్ట్ ఆడ పలుగుతాండాకి వెళ్ళి మేకలు కోసుకొని చేపలు తెచ్చుకొని రమావతి మధు ఎట్లా ఇల్లు కట్టాలో కూడా ప్లానింగ్ ఇచ్చింది మంగ్లీ అని చెప్తా ఉన్నారు. మా చెల్లెకు సంబంధం లేదండి, ఫ్యామిలీ జోలికి రావద్దండి అని మీరు అన్నారు. వాస్తవంగా ఇప్పుడు బాధ అనిపించింది అందరికి. కానీ ఆ ఊరోళ్ళతోనే మా చెల్లెను రమావతి మధుకి ఇవ్వచ్చా అని ఎందుకు అడిగిరు మంగ్లీ గారు? మీరు ఒకటి చెప్పండి. మీ ఏ సంబంధం లేదు, మీకు ఏ రిలేషన్ లేదు. ఒక ఫ్యాను ఒక ఏసీ సంబంధం మీకు ఉన్నది. మిరియాలు కూడా 50 కిలోమీటర్ దూరం పలుగుతండాకి. అక్కడ నుంచి ఒక ఫ్యాన్ పిలిస్తే వచ్చి జొన్న రొట్టెలు తిన్నికి వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది? ఒక్కటేసారి అని చెప్పింది, కానీ 3 సార్లు వచ్చిందంట. అవునా? 3 సార్లు ఎందుకు వచ్చినావు? మొత్తం రాత్రి పూటనే. ఒక రోజు ఒకసారి 10 గంటలకు వచ్చి మబ్బులు 5 గంటలకు పోయేటప్పుడు కారులో డబ్బులు వేసుకోపోయిందని చెప్తా ఉంది ఒక ఆమె. ఒకసారి వాళ్ళు ఏం చెప్తారు వినిపిస్తాం మీకు. ఏదో ఒక పుకార్ అవుతుంది కదా రమావతి మధుకు వాళ్ళ చెల్లెని ఎవరినో ఇస్తామని చెప్పినారు. అట్లా చెప్తారా? చెల్లెకి ఇస్తామని మంగళే చెప్పింది. మంగళి మీతో చెప్పింది? మాతోనే చెప్పింది, మాట్లాడింది. నైట్ మొత్తం మాట్లాడుకున్నాం, మేమందరం వచ్చినాం, ఆడ చూసినాం. మా చెల్లెని ఇస్తున్నా రమావతి మధుకు అని చెప్పి మా చెల్లెకి ఇస్తున్నా. నైట్ మొత్తం ఇక్కడనే శైలేజ భరత్ సరోజ రమేష్ ఇంకా బాబు ఇంకా నవ్య వాళ్ళ అక్క చెల్లెలు ముగ్గురు. మధు వాళ్ళ అక్క చెల్లెలు బావ. ఎందుకు వచ్చింది ఆమె? వాళ్ళ చెల్లెని అంటే ఇల్లు చూద్దామని వచ్చిందా? ఇల్లు చూద్దామనే వచ్చింది. ఇల్లు కడుతున్నా, ఇల్లు చూడాలనే వచ్చింది. చెల్లెని ఇస్తున్న విషయం వాస్తవమేనా? వాస్తవమే. మీరు విన్నారా? విన్నాం. యాటలు కోసినారు, యాటలు కోసి తిన్నారు. మేమందరు చూసినాం. మందులు తాగినారు, యాటలు కోసినారు. నైట్ మొత్తం 2 యాటలు కోసినారు. మంగళి వస్తాయి. 2 యాటలు కోసి తిని పైన ఎక్కి మాకి పుట్టం తీసి పైన పుట్ట కూడా ఉంది కదా వాళ్ళు చూడరాదు, పైన దిగినారు వాళ్ళు పుట్ట. 5 రకాల కూర చేసింది ఆ లెక్క. 5 రకాల కూర చేసి పెట్టింది. 2 యాటలు కోసింది. 5 రకాల కూర. ఏమున్నదా? ఇంకో ఏజెంట్ రమవతు రాములు తల్లి బాబు రాము, ఆయన 2 పేర్లు ఉన్నాయి. వాళ్ళ తల్లిమే. ఈమె దాంట్లోకే ఈమెకి 50 మేకలు ఉంటే ఇక వాళ్ళ కొడుకు కూడా 33 లక్షలు తీసుకొని జంప్ అయ్యిండు ఏజెంట్ గా. ఇక మీకు ఇంకో విషయం తెలియదు, కొన్ని మీకు నెక్స్ట్ లెవెల్ ఎవిడెన్స్ చూపిస్తా. ఈమె దగ్గరికి 2 మేకలు తీసుకెళ్లి కోసుకొని తిన్నారు. ఇక నెక్స్ట్ ఏమైంది వినండి. ఇక ఎవరు చెప్పారు మీకు మంగ్లీ ఉంది ఇందులో? మాకు బిజినెస్ మంగ్లీని మంగళి తండలో వచ్చింది. నైట్ మొత్తం 10ంటికి వచ్చింది, 5ంటికి పోయింది. అంటే నైట్ మొత్తం నైట్ మొత్తం ఇక్కడనే ఉంది. నైట్ మొత్తం డబ్బులు వసూలు చేసి మధు మొత్తం మంగళి కార్లో నింపినాం. ఇక చెప్పండి ఇక ఏమన్నది ఆమె? ఒకసారి మళ్ళీ రండి మీరు. వీడికి వచ్చిన రోజు మధు మొత్తం మంగళి కార్లో నింపినాం. ఆ రోజు వీడికి వచ్చిన రోజు నైట్ మొత్తం డబ్బులు వసూలు చేసి మధు మొత్తం మంగళి కార్లో నింపినాం. విన్నారా? ఏమన్నారు ఇప్పుడు? మంగళి గారికి ఏ సంబంధం లేదనల్లా, ఇంకేమన్నా అనల్లా? ఆ రోజు నైట్ వచ్చిన రోజు డబ్బులు మొత్తం వసూలు చేసి 5 గంటలకు మంగళి వెళ్ళిపోయేటప్పుడు మంగళి కార్లో డబ్బులు నింపిన మేమే వండుండినాం అక్కడ. మంగళి మమ్మల్ని అడిగింది మధుకు మా చెల్లెని ఇయ్యొచ్చా అని మంగళి మమ్మల్ని అడిగిందని చెప్తా ఉన్నారు. నాకు సంబంధమే లేదు, నేను ఓన్లీ జొన్న రొట్టెలు కంకనీకి పోయినా అని మీరు చెప్తా ఉన్నారు. ఇక ఏమన్నా చెప్పండి ఇప్పుడు? వీళ్ళంతా దొంగలా? వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులా? నీ పేడ్ బ్యాచ్ ఉంది కదా, నీకు సపోర్ట్ చేసే పేడ్ బ్యాచ్, ఆ పేడ్ బ్యాచ్ ని ఒకసారి పలుకుతాండకు రమ్మనండి. ఓకేనా? మొత్తం 2 యాటలు కోసుకొని ఫుల్ గా తాగిరంట. మంగళి కూడా తాగిందని చెప్తున్నారు వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు. ఎవరిని ఫోటోలు దిగనేలేదంట. ఇంకేమంటుంది వినండి ఒకసారి. ఆ రోజు వీడికి వచ్చిన రోజు తాండాలో మొత్తం డబ్బులన్నీ వసూలు చేసిన మధు. కార్లో పెట్టినాం మంగళికి. మీరు మంగళి కార్లో పెట్టారా? కార్లో పెట్టినాం. డబ్బులు మొత్తం కార్లో పెట్టినాం. ఎన్ని కోట్లు పెట్టొచ్చు? ఎన్ని కోట్లు వస్తాయి మీకు తెలియదు సార్? మాకు తెలియదు కదా, ఉండం కదా టైంలో. ఎన్ని కోట్లు వస్తాయి కార్లో? డబ్బులు వస్తాయి ఒక 20-30 కోట్లు. ఎవరెవరు వచ్చారు తల్లి అప్పుడు? చెల్లె, వాని తమ్ముడు, ఆవా. ఎన్నిసార్లు వచ్చింది ఊరికి? 5 సార్లు వచ్చింది. 5 సార్లు వచ్చింది మంగళి ఇక్కడికి. విన్నారా? మంగళి
మంగ్లీయే మమ్మల్ని అడిగింది రమావతి మధుకు మా చెల్లెని ఇయ్యాలా వద్దా అని. మేము ఊమని చెప్పినాము, మాతోనే మాట్లాడింది మంగ్లీ అని. మరి ఇప్పుడు ఇదేమనాలి మంగ్లీ గారు? మరి ఈ విషయం అబద్ధమా? ఓకే, ఒక ఫ్యాన్ ఇంటికి ఒక్కసారి ఎవరైనా వెళ్తారు, ఒప్పుకుందాం. 3-4 సార్లు ఎందుకు వెళ్ళారు మీరు రమావతి మాది ఇంటికి? ఎప్పుడు వెళ్ళినా నైట్లో ఏం పని? మీ కారులో డబ్బులు పెట్టామని చెప్తా ఉన్నారు గ్రామస్తులు, పలుగుతాండ వాళ్ళు. మీరు వస్తారా పలుగుతాండకి? మేము రెడీ ఉన్నాం, మీడియా వాళ్ళం, మేము రావడానికి. దీనికి ఆన్సర్ చెప్పాలి మంగ్లీ. నీ బిటాలియం బ్యాచ్ మాట్లాడుతూ ఉందిగా, పాలరాతి శిల్పమా సునీత అనే విధంగా. అంటే కడిగిన ముత్యంలాగా మంగ్లీని బయటికి తేవాలని ఇంటెన్షన్తో ఉన్నారు. కానీ వెనక నీ బిటాలియం పలుగుతండాకి మీరు వస్తారా? వాళ్ళు రమ్మంటున్నారు, మీరు వస్తారా? మీ చెల్లెను మీరు ఆడ ఫుల్గా దాగిరంట, అందరూ యాటలు కోసిరంట, చేపలు తెచ్చిరంట, జొన్న రొట్టెలంట, 5 రకాల కూరలు వండిరని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి ఇక ఆన్సర్. ప్రజలారా మీరు చెప్పండి. ఇక ఆ సపోర్ట్ చేస్తే ఆమె కూడా ఫోన్ చేస్తాను నేను, ఆమెకి షామీర్పేటలో ఉంటుందంట ఆమె. మొత్తం మీద ఇది మంగ్లీ స్టోరీ. ఇక మొత్తం ఇట్లా నడుస్తా ఉన్నది. తాత బలేవాడిండి ఆ పాట, అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చి కడిగిన ముత్యాన్ని ఒరిగిన ముత్యాన్ని ఈమె చెప్తా ఉన్నది. నా 3-4 సార్లు రమావతి మాది ఇంటికి వచ్చినప్పుడల్లా నైట్లోనే ఎందుకు వెళ్ళారు మీరు? ఓకే, మీకు ఏ సంబంధం లేదని మీరు అన్నారు. మరి ఇప్పటి వరకు బాధితుల పక్షాన మీరు వెళ్ళి బాధితులతో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు మంగ్లీ? ఏ సంబంధం లేనప్పుడు మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు మంగ్లీ? ఏ సంబంధం లేనప్పుడు ఎవరెవరో బ్యాచ్లతోని ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నావు ఎందుకు? నీకు సంబంధం లేనప్పుడు హేమాకాంత్ రెడ్డిని టార్గెట్ చేసిరు. మొత్తం మీద ఇక్కడ నీకు సంబంధం లేని దానివి ఇప్పుడు జనాలను మొత్తం నమ్మించి బురుడికి వచ్చిచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఓకేనా? ఇది ఈ అంశం. ఇక ఇక్కడ మీకు 4 కోట్లు 6 కోట్లు 10 కోట్ల స్టోరీ కూడా చెప్తా నెక్స్ట్ వీడియో, మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మొత్తం మీద మంగ్లీ అక్కడికి వచ్చిర్రు, తాగిర్రు, ఫుల్ ఎంజాయ్ చేసిర్రు, 2-3 సార్లు వచ్చిర్రు, వాళ్ళ కాందాన్ మొత్తం వచ్చిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యింది ఇలా 100%. వాళ్ళ తమ్ముడి ఫోన్ మొత్తం చెక్ చేస్తే మొత్తం అంతా బయటకు వస్తుంది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నది? ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు ఈ అంశాన్ని? బాధితులు ఒకరొకరు చచ్చిపోతా ఉన్నారు. మొన్న రమేష్ నాయక్ మొన్న చచ్చిపోయాడు, పాల్తీయ రమేష్ మొన్న చనిపోయాడు. ఆయన సెకండ్ వైఫ్ 2 సంవత్సరాలు పెళ్ళై ఒక 7 సంవత్సరాలు 5 సంవత్సరాల కొడుకున్నాడు, 7 సంవత్సరాలు అనుకుంటా. ఎవడు ఈ సావులకు బాధిత? ఎవడు? ఒక్కసారి ఆలోచించండి. మంగ్లీ నేనేమంటున్నా సరే, మంగ్లీ తప్పులేదు అనుకుందాం. ఇవన్నీ మాటలు మరి వాళ్ళు ఎట్లా చెప్తా ఉన్నారు? వీళ్ళు నెక్స్ట్ లెవెల్ జాగ్రత్త పడ్డారు. ఇల్లు ఎట్లా కట్టాలి, ఏమేం చేయాలి, ఎట్లుండాలి, ఇల్లు ఎంతవరకు పని నడుస్తూ ఉన్నది, మా చెల్లెని ఇయ్యాలా వద్దా, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఊరు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మీరు చెప్తారే కదా తెలిసేది. ఊరు మొత్తం ఒక 20 తాండాలకు మొత్తము ఇదే పరిస్థితి. అన్ని ఊర్లలో మంగ్లీ చెల్లెని రమావతి మాదికి ఇస్తారు అని తెలుసు. ఇక్కడ హైలైట్ తెలియని విషయం ఏంటంటే చాలా మందికి మంగ్లీ చెల్లెని ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఏ చెల్లె అని. ఇంకో చెల్లి ఉంటుంది ఆ అమ్మాయి కాదు అసలు, ఇంకో చిన్న చెల్లి ఉంటుంది ఈమె చెల్లె, ఆమె అసలు. నేను ఒకసారి ఆ అమ్మాయిని చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇలా వాళ్ళు క్లారిటీ మేము అడిగినాం, ఎవరు వాళ్ళని అడిగితే ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి కూడా సింగరే, ఈ అమ్మాయికి సంబంధం లేదు, ఈయన శివ. ఇగో ఈ అమ్మాయి రమావతి మాదికి ఇస్తా అన్నది ఈ అమ్మాయిని, అర్థమవుతుందా? ఈ అమ్మాయిని రమావతి మాదికి ఇస్తాను వాళ్ళు చెప్పేది ఈ అమ్మాయి పేరే, అర్థమైందా? ఇది పరిస్థితిగా. ఇక మంగ్లీ మొత్తం ఇక ఏదో మొత్తం ఏం అది కాదు ఇది కాదని ఏదో నీతి వ్యాఖ్యలు చెప్తా ఉన్నది. మొత్తం మీద ఇది పరిస్థితి. ఓకేనా? ఈ అన్ని విషయాలకు మంగ్లీ 100%గా పలుగుతండగా రావాలి. నీకు సంబంధం లేనప్పుడు బాధితుల పక్షాన నిలబడతావు. ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? నీ వెనక ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళకు కూడా చెప్తా ఉన్నా, పలుగుతండగా రండి, మేము వస్తాం. ఇక్కడ ఏది జరిగినా బాధితులకు న్యాయం జరగాలి, అవునా? ఎవనంతలాడు సంచులు ఎత్తుకపోయి ఇప్పుడు తమాషాలు చేస్తా ఉన్నారా మీరు? మాకేం తెలియదు, మేము అమాయకులము, పాలకూర కట్టలము, ఎగిరేసిన గుట్టలము, అందుకుంటే పిట్టలము, అన్ని పిచ్చి తమాషాలు చేసుకుంటా. అరే ఈ లాయర్ కూడా సెన్స్ ఉండాలి కదా, లాయర్ కూడా. ఇది మొత్తం మీద పరిస్థితి అండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కోట్లు ఏ నుంచి తెచ్చిర్రు, ఈ ఏజెంట్లు ఎవరు, ఏజెంట్ల కింద ఉంది ఎవరు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. రైట్, చూస్తూనే ఉండండి ఈనే 60.